ఫ్రెండ్స్, చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మీ ముందుకు వచ్చింది ఇంగ్లీష్ సూపర్ భారతి. ఇంటర్మీడియట్ పరీక్షలు చాలా చాలా హాట్. వాళ్ళకి కావాల్సిన కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసాము. అసలు ఇంగ్లీష్ అంటే ఏంటి, ఇంగ్లీష్ ఎందుకు చదవాలి అని చెప్పేసి మనం ముందుగా డిస్కస్ చేసాము. అందులో కొంతవరకు మనం ఆల్రెడీ గ్రామర్ వే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి కానీ, ఆర్టికల్స్ గురించి కానీ కొన్ని కాన్వర్జేషన్స్ కూడా పెట్టాము. వీడియోస్ మీరు అందరూ చూసే ఉంటారు. చాలా మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. ఇంకా ఇది చేయండి మేడం, కొన్ని గ్రామర్ కూడా చేయండి అని అడిగారు. అసలు స్పోకెన్ ఇంగ్లీష్ బేసిస్ ఏంటి, చాలా మంది అడిగారు. గ్రామర్ అవసరమా స్పోకెన్ ఇంగ్లీష్కి అంటే నేను చెప్తానండి, కొంతవరకు బేసిక్స్ అనేది అవసరం. అంటే మీరు సెంటెన్స్ మాట్లాడినప్పుడు అందులో తప్పులు ఉండకూడదు కదా, కాబట్టి దానికి గ్రామర్ మనకు కొంచెం అవసరము. మరీ డీపర్గా వెళ్ళక్కర్లేదు. బేసిక్స్ గ్రామర్ అంటే ఒక సెంటెన్స్లో ఉంటే అందులో కర్త ఏంటి, కర్మ ఏంటి, క్రియ ఏంటి, మన తెలుగులో కూడా ఉంటుంది కదా. అలాగే అయితే మీరు ఇప్పుడు దాన్ని కర్త, కర్మ, క్రియ అని కాకుండా జస్ట్ అసలు కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు కొన్ని వీడియోస్ పెట్టాను. అందులో పిల్లలతో ఎలా మాట్లాడాలి, కిచెన్లో వస్తువులు ఎలా ఉంటాయి, ఎలా సంభాషించాలి, వాటిని ఇంగ్లీష్లో ఏమంటారు, అలాగే మన ఇష్టమైనటువంటి మొబైల్ ఫోన్లో ఎలా కాన్వర్స్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా మనం పెట్టాను. మీరు అందరూ చూసే ఉంటారు. చూడకపోతే మాత్రం దీంట్లో లింక్ ఇస్తాను, అవి కూడా చూసేయండి. అయితే ఈ రోజు మాత్రము మనకి ఎన్నో ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయండి, కాదనట్లేదు. కానీ అసలు బేసిస్ ఏంటి, దానికి ఎక్కడి నుంచి వెళ్తే మీకు మెయిన్ అన్నీ కూడా ఈజీగా ఉంటాయి అని చెప్పేసి ఒక 30 daysలో నేను వీటిని డేస్ అని కూడా అనట్లేదు, ఇక్కడ మీకు 1/30 ఇచ్చాను. క్లాసెస్ అనుకోండి, ఎపిసోడ్స్ అనుకోండి, ఏవైనా అనుకోండి, దాని వరకు వచ్చేసరికి మీకు కొంచెం క్లారిటీ వచ్చేసి మీరు మాట్లాడగలరు. అసలు ఇందులో ఏం చేయబోతున్నామంటే అసలు ఇంగ్లీష్కి బేసిక్ ఏంటి అనేది చూస్తూ ఎలా సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేయాలని నేను నేర్చుకుంటూ, అలాగే కొన్ని కాన్వర్జేషన్ వీడియోస్ కూడా వస్తాయి మీ ముందుకి. చాలా వినూతంగా ఒక ఇన్నోవేటివ్ వేలో మాత్రం మీ ముందుకు తప్పకుండా ఈ ఇంగ్లీష్ ట్యూబర్ అనేది మాత్రం తీసుకొస్తూ ఉంటుంది, చాలా చాలా ఇన్నోవేటివ్ వేలో. సో లెట్ us see ఫస్ట్ ఇక్కడ ఏంటి ఇవాళ క్లాస్ అనేది. మనం ఈరోజు క్లాస్లో ఏంటంటే మనము ఫస్ట్ తెలుగులో చెప్పాలన్నా కూడా అండి, కానీ డోంట్ థింక్ ఇన్ తెలుగు. మీరు ఆలోచించేటప్పుడే ఇంగ్లీష్లో ఆలోచించండి, అప్పుడు మీకు లాంగ్వేజ్ వస్తుంది. లాంగ్వేజ్ రావాలి అని అంటే మనం తెలుగు అలా నేర్చుకోలేదు కదా, మనం మదర్ టంగ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా వచ్చింది అనుకోండి. అలాగే ఇంగ్లీష్ కూడా వింటూ ఉండాలి, న్యూస్ పేపర్ చదువుతూ ఉండాలి, ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. కొన్ని కాన్వర్జేషన్ నేను అందుకే పెడుతున్నాను మీకు, అవి కూడా వింటూ ఉండండి, మీకు తెలుస్తుంది. అయితే అసలు మాట్లాడడానికి ఎలా, ఒక సెంటెన్స్ అంటే ఏంటి మనం ఆ వీడియోలో చూసాం. ఫస్ట్ నా దాంట్లో నేను మీకు చెప్పాను, వాట్ ఆర్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. 26 లెటర్స్ ఉంటాయి. ఆ 26 లెటర్స్ని తీసుకుంటే ఒక గ్రూప్, లైక్ CAT క్యాట్, DOG డాగ్, RAT ర్యాట్, MAT మ్యాట్, అలాంటి సెంటెన్సెస్ తీసుకుంటే మనం చూసుకోవచ్చు. క్యాట్ ఈజ్ ఎ పెట్ యానిమల్, ఎ డొమెస్టిక్ యానిమల్ అని చెప్తాం, సెంటెన్సెస్ అవుతాయి. అలా సెంటెన్సెస్ని తీసుకుంటే ఒక పారాగ్రాఫ్ అవుతుంది. అలా పారాగ్రాఫ్ని తీసుకుంటే ఒక పేజ్ అవుతుంది, పేజెస్ని తీసుకుంటే ఒక బుక్ అవుతుంది. అన్ని బుక్స్ ఒక అల్మార్లో పెడితే ఒక లైబ్రరీ లాగా అయిపోతుంది, మనం చదువుకోవచ్చండి. అవునంటారా కాదంటారా కదా. అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ పర్సన్స్, నేనండి, మీరు, వారు, అతడు, ఆమె. మనకు తెలియకుండానే ఇవన్నీ చెప్తున్నాము. కానీ దాన్ని గ్రామటికల్గా ఏమంటారో మీకు తెలుసా? ప్రొనౌన్ అంటారు, సర్వనామము అంటారు. నామవాచకాలు, సర్వనామాలు, ఇవన్నీ మనం చదివినాయి. అయితే ఇక్కడ నేను ఎందుకు ఇంపార్టెన్స్ దీనికి అంటే, ఇవి మనకు ఉంటేనే మనము రేపు ఆర్టికల్ పెట్టినా మనకు టెన్సెస్ ఉంటాయి ఇంగ్లీష్లో. బట్ ఐ విల్ మేక్ ఇట్ నో టెన్షన్ ఫర్ టెన్సెస్. ఆల్రెడీ నేను ఒక షార్ట్ కూడా పెట్టాను, మీరు చూసి ఉంటారు, లేకపోతే చూడండి. అలా సెంటెన్సెస్కి నేర్చుకునేటప్పుడు ఇవన్నీ వస్తాయన్నమాట. దీని ముందు డస్ వాడాలా, డిడ్ వాడాలా, డూ వాడాలా అనేసి కన్ఫ్యూజన్ లేకుండా ఆ బేసిస్కి వెళ్తాం. సో ఇలా చూస్తే పర్సన్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఏం పర్సన్స్? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్స్ అంటే ఏంటి? నేను, మేము. ఫస్ట్ మాది కదా, మేము, నేను, మేము, ఇది సింగులర్. అగైన్ నేను అనేది, మేము అనేది ప్లూరల్. నువ్వు, మనం ఇంగ్లీష్లో నువ్వు అని చెప్పడానికి మీరు అని చెప్పినా కూడా యూ అనే అంటాం. కాబట్టి యూ ఈజ్ మెంట్ ఫర్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్. యాక్చువల్లీ ప్లూరల్ అంటే ఎక్కువ మంది అని కాదు, ఇక్కడ ఒకరే మనిషి, కానీ గౌరవానికి మీరు అని పిలుస్తాం మనం. ఓకే, దట్ ఈస్ యూ, సెకండ్ పర్సన్. నేను, మీరు, అయిపోయింది. ఇంక తర్వాత ఏంటి? వారు, అతడు, ఆమె. ఏ పేరును తీసుకున్నా, రామ, కృష్ణ, లార్డ్, ఎనీ పేరు తీసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా థర్డ్ పర్సన్స్ కిందకే వస్తారు.
అదెవరు? హీ అతడు, షీ ఆమె, ఇట్ అది, దే వారు, ఎనీ నేమ్ రామకృష్ణ, లాల్, ఎనీ నేమ్ యూ థింక్. సో ఇవన్నీ కూడా అతడు ఆమె అనేది మళ్ళీ థర్డ్ పర్సన్లో సింగులర్, దే అనేది థర్డ్ పర్సన్లో ప్లూరల్, అండ్ ఎనీ నేమ్ తీసుకుంటే మళ్ళీ సింగులర్. చూడండి ఇవి వస్తే మీకు సగం ఇంగ్లీష్ వచ్చేసినట్టే. సో ఇవి మనం తెలుసుకోవాలి. ఈ ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, ఎనీ నేమ్, ఈ ఎనీ నేమ్ తీసుకుంటే నౌన్ అవుతుంది. మళ్ళీ ఈ 7 కూడా గుర్తుపెట్టుకోవాలండి. 3 + 4 ఇవి ప్రొనౌన్స్. వీటిని ఏమంటాం మనము? ప్రొనౌన్స్ అంటాం. సో నౌన్, ప్రొనౌన్. నౌన్ అంటే మనకు తెలుసు, దీని గురించి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చాలా డీటెయిల్గా నేను చెప్పాను. ఎనీ నేమ్ తీసుకుంటే అది వస్తువు నేమే కానివ్వండి, ప్లేస్ నేమే కానివ్వండి, మన మనుషుల నేమే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దాన్ని మనం నౌన్ అని అంటాం. అందులో మనకు మళ్ళీ డిఫరెంట్ నౌన్స్ ఉంటాయి. అంత డీప్గా వెళ్ళకుండా కొన్ని నౌన్స్ మాత్రము చూద్దాం ఈరోజు. అలాగే సింగులర్స్, ప్లూరల్స్, పెన్, పెన్స్, బాయ్, బాయ్స్, గర్ల్, గర్ల్స్. అలాగే మనం జెండర్స్ కూడా వాడతాం, మేల్, ఫీమేల్. ఓకే, అలాంటప్పుడు కొన్ని ఒకసారి ఒకే ప్లూరలే ఉంటాయి వర్బ్స్, వాటికి సింగులర్ ఉండదు. అలాగే సింగులర్సే ఉంటాయి, వాటికి ప్లూరల్ ఉండదు. అవి చాలా ఇంపార్టెంట్ మనకి ఆర్టికల్స్ పెట్టేటప్పుడు. సో అవి కూడా మనం ఈ క్లాస్లో చూద్దాం. ఇప్పుడు చూసుకుంటే అండి ఇది సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుంది. ఈ ఎస్విఓ అంటే ఏంటి అసలుకి? వాట్ డస్ ఇట్ మీన్ ఎస్విఓ? ఎస్ అంటే సబ్జెక్ట్, వి అంటే వర్బ్, ఓ అంటే ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఈస్ దాట్ విచ్ డినోట్స్ యాక్చువల్లీ యాక్షన్ ఆఫ్ ద డూయర్. ఎవరు చేస్తున్నారు పనిని, ఎవరు యాక్షన్ చేస్తున్నారు అక్కడ. యాక్షన్ అంటే ఇక్కడ సినిమా యాక్షన్ కాదు, ద వర్క్, పని, వాళ్ళను సబ్జెక్ట్ అంటారు. రిసీవర్ ఆఫ్ అన్ యాక్షన్ వాళ్ళను ఆబ్జెక్ట్ అంటారు. ఈ రెండింటిని కలుపుతుంది ఇక్కడ వర్బ్. ఏం పని చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ హీ మేడ్ ఇట్. హీ అనేది సబ్జెక్ట్, ఇట్ అనేది ఆబ్జెక్ట్, మేడ్ అనేది వర్బ్. హీ మేడ్ ఇట్, షీ మేడ్ ఇట్, రైట్? షీ ఇన్వైటెడ్ మీ, ఇన్వైటెడ్ వర్బ్, షీ అగైన్ సబ్జెక్ట్, మీ ఆబ్జెక్ట్. అలాగే హీ ప్రైజ్డ్ యూ, హీ సబ్జెక్ట్, యూ ఆబ్జెక్ట్, ప్రైజ్డ్ వర్బ్. షీ టాట్ దెమ్, she subject, them object, taught verb. They constructed it. So this is subject, object and verb, right? So ఇప్పుడు మనము nouns చూసి అలాగే verb లో forms ఏంటి అనేది చూద్దాం ఈ క్లాస్ లో. ఓకే, yeah, fine. We have seen that what is SVO, and regarding the nouns, how many types of nouns are there. Why? Because I'm discussing these things. These are important because if you do not know singular and plural, gender and this, then to use the verbs, it will be very difficult for you. So, and even for competitive exams also, it is very, very important. See, nouns, how different types of nouns. ఇక్కడ మీరు ఏమీ కన్ఫ్యూషన్ అవ్వాల్సిన పని లేదండి. ప్రాపర్ నౌన్ అంటే అన్ని పేర్లు, రాముడు, సీత, లక్ష్మణుడు, అయోధ్య, ఇవన్నీ కూడా అన్ని ప్రాపర్ పేర్స్. వాటిని మనం ప్రాపర్ అని అంటాం. కామన్ అంటే ఆ జాతికి సంబంధించిన అన్ని, మనుషులందరికీ సంబంధించిన వాటిని మనము ఒక కామన్ నౌన్ అని అంటాం. మనం అన్ని ప్లేసెస్కి సంబంధించిన దాన్ని ఒక కామన్. అలాగే ఇక్కడ కామన్ అంటే మ్యాన్, మ్యాన్ కైండ్, అక్కడ ఒక మ్యాన్ అనమాట. తర్వాత కలెక్టివ్, కలెక్టివ్ అంటే గ్రూప్స్, కొన్ని యానిమల్ గ్రూప్స్. ఇది నేను షార్ట్ కూడా చేశాను, మీరు చూసే ఉంటారు. హర్డ్ అంటే అన్ని కొన్ని డొమెస్టిక్ కౌస్, బఫెలోస్, వాటి గ్రూప్ను మనము హర్డ్ అంటాం. అలాగే స్వామ్, హనీ బీస్ గ్రూప్. క్రౌడ్, మనుషులందరూ ఒక చోటు ఉంటే ఓ ఇట్స్ అ బిగ్ క్రౌడ్, వి సే దట్, అలా అనమాట. అలాగే మెటీరియల్స్, మెటల్స్ కానీ నాన్ మెటల్స్ కానీ, వుడ్, కాటన్, క్లాత్, ఇవన్నీ కూడా మెటీరియలిస్టిక్ నౌన్స్ అనమాట. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అండి. ఓ బ్యూటీ, బ్యూటిఫుల్, ఆనెస్ట్, వీటిని మనం ఫీల్ అవ్వము. వికెడ్, వాట్ ఈస్ వికెడ్నెస్, హౌ యూ ఫీల్ ఇట్, జస్ట్ యూ కెనాట్ సీ దట్, ఓన్లీ ఫీలింగ్ విల్ బి దేర్. సో అలాంటి వాటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. కమింగ్ టు సింగులర్ అండ్ ప్లూరల్స్, ఈ నౌన్స్ లో సింగులర్స్ ఉంటాయి, ప్లూరల్స్ ఉంటాయి. ప్లూరల్ ఉన్నప్పుడు మనం చూడండి, అప్పుడు ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని చెప్పానంటే, నెక్స్ట్ మనము డూ, డస్, డిడ్, అవి అంటే ఏంటి, వాటిని ఎలా ఉపయోగించాలంటాం. అప్పుడు ఇది తెలియకపోతే మీరు అందులో తప్పులో కాలేస్తారు డెఫినెట్ గాను. కాబట్టి ఇది తెలుసుకోవడం అనమాట. బాయ్, బాయ్స్, గర్ల్, గర్ల్స్, స్టోరీ, స్టోరీస్, లీఫ్, లీవ్స్. స్పెల్లింగ్స్ కొంచెం మారుతుంటాయి. బెంచ్, బెంచెస్, చైర్, చైర్స్, టేబుల్, టేబుల్స్, పెన్, పెన్స్, పెన్సిల్, పెన్సిల్స్. అలా తర్వాత కొన్ని మనకి ఫారిన్ నుంచి లాటిన్ అండ్ గ్రీక్ డిరైవ్డ్ వర్డ్స్ ఉన్నాయి మనకి ఇంగ్లీష్లో.
ఎందుకండి మాకు ఇంగ్లీష్లోనే పోతున్నాము, ఈ లాటిన్ గ్రీక్ ఎందుకండి అంటే అప్పుడు వాళ్ళు కొన్ని ఇంకా సైన్సెస్లో అయితే ఇంకా చాలా ఉంటాయి ఈ లాటిన్ గ్రీక్ శబ్దాలు కూడా. సో అది లాంగ్వేజ్లో కూడా వాళ్ళు తీసుకున్నారనమాట. ఈ లాటిన్ నుంచి గ్రీక్ నుంచి కొన్ని డిరైవ్డ్ వర్డ్స్ అవేంటంటే ఇక్కడ చూడండి, ఫారిన్ నుంచి తీసుకుంది, లాటిన్ నుంచి తీసుకున్నాయి. ఫోకస్, ఫోకస్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఈ యుఎస్ని తీసేస్తున్నాం, తీసి ఐ పెట్టేస్తున్నాం, ఫోసాయ్, ఇట్స్ కాల్డ్ ఫసాయ్. దెన్ సిలబస్, ఇది కామన్గా వాడతాం మనము, సిలబసెస్ అని అనకూడదు, బస్సెస్ ఉంటాయి కానీ వాట్ ఆర్ ద సిలబసెస్ అని అస్సలు అనకూడదు, అసలు పప్పులో కాలేసినట్టే. సిలబస్, సిలబాయ్, సిలబాయ్. ఫంగస్ అది తెలుసు మనకు, ఒక పారాసైటిక్ వన్, సాప్రఫైట్ వన్. ఫంగస్, ఫంజాయ్. అంటే ఇక్కడ యుఎస్ తీసేసాము, ఐ పెట్టాము, సో రిమూవ్ యుఎస్ అండ్ యాడ్ ఐ. ఇలాంటి ప్లూరల్స్ కూడా ఉంటాయి మనకి. అలాగే ఇక్కడ చూడండి, రిమూవ్ యుఎం అండ్ యాడ్ ఏ. ఎలా, స్టేడియం, స్టేడియంస్ అనకూడదు అక్కడ మనం, ఈ యుఎం తీసేసి ఏ యాడ్ చేస్తున్నాం, ఏ యాడ్ చేస్తున్నాం. ఐ తర్వాత చూడండి యుఎం తీసి ఏ యాడ్ చేస్తున్నాం, స్టేడియా. అలాగే పోడియం, మనం ముందు పెట్టుకొని స్పీచెస్ ఇచ్చేటప్పుడు మాట్లాడతాం, దట్స్ కాల్డ్ పోడియం, సో ఇట్స్ కాల్డ్ పోడియా. మీడియం, మీడియా ప్లూరల్. మ్యాక్సిమం, మ్యాక్సిమం మనం వాడతాం, మినిమం మ్యాక్సిమం అని, అప్పుడేం పడతాము, మ్యాక్సిమా, ప్లూరల్ ఈజ్ మ్యాక్సిమా. దెన్ అజెండమ్, మీటింగ్కి వెళ్తే వాట్ ఈస్ ద అజెండా అని అడుగుతాం, అజెండమ్ ఇస్ ద సింగులర్, అజెండా ఇస్ ద ప్లూరల్. అజెండాస్ అనకూడదు మళ్ళీ మనం అక్కడ, అజెండా అంతే. మళ్ళీ అలాగే ఇక్కడ లాటిన్ నుంచి తీసుకున్నట్టుగానే ఇక్కడ గ్రీక్ నుంచి తీసుకున్న శబ్దాలు ఏంటంటే క్రైసిస్. ఓ వాట్ ఎ బిగ్ క్రైసిస్ ఆఫ్ వాటర్ వీ హ్యావ్, ఎన్వైరన్మెంటల్ క్రైసిస్, క్రైసిస్, క్రైసిస్. అక్కడ జస్ట్ ఏం చేస్తున్నాం మనము, ఈ ఐఎస్ తీసేసి ఈఎస్ పెడుతున్నాం, ఐఎస్ తీసేసి ఈఎస్ పెడుతున్నాం. సో క్రైసిస్, క్రైసిస్. థీసిస్, రీసెర్చ్ థీసిస్ అంటాం, థీసెస్, థీసిస్, థీసెస్. ఇండెక్స్, ఇండిసెస్. మీరు రాస్తారు కదా ఇండెక్స్ ముందు, ఇండెక్స్ రాయండి అసలు మనం ఏం రాయకూడదు, ఇండిసెస్. కానీ ఇండెక్స్, ఇండెక్సెస్ అనకూడదు మనం, ఇండెక్స్, ఇండెక్సెస్ నో. సో ఇండెక్స్, ఇండిసెస్. అలాగే అపెండిక్స్, 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 అపెండిసెస్, అపెండిక్స్, అపెండిసెస్ అని ఉంటాయి. ఈ రెండు మళ్ళీ సపరేట్, దీనికి ఐఎస్ తీసేసి ఈఎస్ యాడ్ చేయడం కాదు, ఇక్కడ మనము ఈఎక్స్, ఐఎక్స్ రెండు తీసి కూడా సిఈఎస్లు పెడుతున్నాం మనము. సో ఇలాంటివి కొన్ని నౌన్స్లో సింగులర్స్ అంటే ఏంటి, ప్లూరల్స్ అంటే ఏంటి, ఇంకా కొన్ని మాత్రము అసలు కొన్ని సింగులర్సే ఉంటాయి, కొన్ని ప్లూరల్సే ఉంటాయి. So let us see that some nouns are always remain singular and some are always plural. It's a very, very important one because when we use articles, it is very important how to use, whether you put the singular verb or plural verbs. See, luggage, luggages nahi rehta. Furniture, no furnitures. Money, hair, advice, information, poetry, spacecraft, air, airs and undadu. Help, helps, no. వాటర్, వాటర్స్. ఇక్కడ వాటర్ అనేది సింగులర్ కానీ వాటర్స్ అనేది సమ్టైమ్స్ వి యూజ్ వాటర్స్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, బట్ ఇట్ ఆల్వేస్ రిమైన్స్ as singular, water, right? And water is a wonderful liquid, we say that, right? Air is a mixture, we say. Airs are, we don't say, right? Similarly here, scissors, spectacles, socks, jeans, savings, studies, belongings, people or police. ఇవన్నీ కూడా ఏంటి మనకి ప్లూరల్స్, ఆల్వేస్ రిమైన్ ప్లూరల్. పోలీస్ ఈజ్ అని చెప్పాం మనం, పోలీస్ ఆర్, పోలీస్ ఈజ్ అండ్ పోలీస్ ఆర్. బిలాంగింగ్స్ ఆర్, మై బిలాంగింగ్స్ ఆర్ దేర్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మై బిలాంగింగ్స్ అలా చెప్తాం అనమాట మనం. స్టడీస్, స్టడీస్ ఆర్, స్టడీస్ ఈజ్ అని అన్నమాట, దే రిమైన్ ఆల్వేస్ ప్లూరల్. కమింగ్ టు ద నెక్స్ట్, సమ్ టైమ్స్ ద నౌన్స్ ఆర్ ప్లూరల్ ఇన్ ద ఫార్మ్ బట్ ఆర్ సింగులర్. ఇది మనకు ఆర్టికల్స్ లో కంపల్సరీ క్వశ్చన్ గ్రామర్ లో. ఎలా, ఫిజిక్స్, మ్యాథ్స్ అన్ని ఎస్లు ఉన్నాయని ప్లూరల్ అనుకుంటే ఎలా, కాదు కదా. సో ఫిజిక్స్, మ్యాథ్స్, పొలిటిక్స్ ఆర్ యూ కెన్ సే ఎకనామిక్స్, ఇవన్నీ సబ్జెక్ట్స్ తీసుకుంటే ఎస్ ఉందని చెప్పి ఫిజిక్స్ ఎస్ ఆర్ అనకూడదు మనం. ఫిజిక్స్ ఈజ్ ఎ వండర్ఫుల్ సబ్జెక్ట్, ఎకనామిక్స్ ఈజ్ ఎ డిఫికల్ట్ సబ్జెక్ట్ అలా అనమాట. అలాగే సర్టెన్ టైమ్స్ ద గేమ్స్, బిలియర్డ్స్, టెన్నిస్, టెన్నిసెస్ ఉండదు అక్కడ. బిలియర్డ్స్ ఎస్ ఉందని చెప్పేసి అది ప్లూరల్ అనుకోదు, అవన్నీ కూడా సింగులర్స్. బిలియర్డ్స్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గేమ్, ఐ లైక్ బిలియర్డ్స్, రైట్ అలా. అలాగే డిజీజెస్, ఇది కూడా మళ్ళీ మనకు ఆర్టికల్స్ లో డయాబెటీస్, రేబీస్, మేజల్స్, ఇవన్నీ
డిసీజెస్ అక్కడ ఎస్ ఉంది కదా, నాకు ప్లూరల్ కాదు. డయాబెటీస్ ఈజ్ ఎ హెరిడిటరీ డిజీజ్. రేబీస్ ఈజ్ ఎ డిసీజ్. ఇట్స్ ఎ డాగ్స్ బైట్ డిజీజ్. ఇట్ ఈస్. మీజిల్స్ ఈజ్ ఎ వైరల్ డిజీజ్. అక్కడ ఈజ్ అని వాడతాం మనం. అవన్నీ సింగులర్. సమ్ టైమ్స్ ఏంటంటే కొన్ని స్పెషల్ వర్డ్స్ ఇన్ ద సెన్స్ స్పెషల్ నౌన్స్ ఐ కెన్ సే. ఇక్కడ సింగులర్ ప్లూరల్కి మ్యాన్ అండ్ మ్యాన్స్ అని ఉండదు అక్కడ. మ్యాన్ మెన్, ఉమెన్ విమెన్, చైల్డ్ చిల్డ్రన్. అబ్బా ఇది చాలా మంది తప్పు చేస్తారండి ఎప్పుడు కూడా కామన్గా. చైల్డ్ ఆర్, చిల్డ్రన్ ఈజ్ అలా అనకూడదు ఇక్కడ. చైల్డ్ సింగులర్, చిల్డ్రన్ ప్లూరల్. చైల్డ్స్ అనకూడదు ఎప్పుడు కూడా. బ్లండర్ థింగ్ మెనీ పీపుల్ మేక్ ఇట్. ఫుట్, ఫీట్. మై ఫీట్ ఆర్, మై ఫుట్ ఈజ్ యు మస్ట్ సే. మౌజ్, చిన్న ఎలకలు ఉంటాయి కదా, మైస్. మైస్ ఈజ్ ప్లూరల్. లవ్స్, అబ్బా జూ, తల్లో పేల్ అంటారు కదా, అది లవ్స్ ఈజ్ సింగులర్, లైస్ ప్లూరల్. అలాగే ఇక్కడ ఇవి ఇంకా స్పెషల్. వీటికి అలా కాకుండా ఇవి ఆక్స్, ఆక్సన్. టోటల్లీ డిఫరెంట్. అక్కడ ఫామే మారిపోతుంది. ఆక్సన్ అంటే ప్లూరల్. అలాగే టూత్, టీత్. ఇక్కడ చాలా మంది తప్పులు చేస్తారండి. ఇది కూడా మై టూత్ ఆర్ అనకూడదు. అలాగే మై టీత్ ఈజ్ అనకూడదు. మై టీత్ ఆర్. ఓకే, మై టూత్ ఈజ్. ఫార్ములాస్, మనకు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ చాలా ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ అనకూడదు అక్కడ. ఇప్పుడు అన్నట్టుగా ఫార్ములాస్ కాదు, ఫార్ములా, ఫార్ములే, ఫార్ములా, ఫార్ములే. సో ఇదండి ఇందులో ఈరోజు చెప్పినవి చాలా చాలా అవసరం. అలా చూస్తూ కూర్చున్నారా, ఏమన్నా నోట్ డౌన్ చేస్తున్నారా? కంప్లీట్లీ అండి. మీకు బుక్స్ అవి అని కాదు, నోటింగ్ డౌన్ ద పాయింట్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు రాసుకోవాలి. అప్పుడు మీ మస్కులర్ యాక్టివిటీ అండ్ విజన్ ఈ రెండు కలిస్తే మీకు చాలా గుర్తుంటాయి. ఇందులో చాలా చాలా ఉన్నాయి. థరోగా చదవండి. ఇవన్నీ కూడాను ఒక్కొక్కటి ఎలా ఉంది నౌన్స్ అని గుర్తుపెట్టుకుంటే మనకు నెక్స్ట్ క్లాస్కి ఇవి చాలా ఉపయోగపడతాయి. తర్వాత మీకు ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ చెప్పేలా మీకు మీరు చెప్పుకోండి. ఒక బుక్ మీరు రాసుకున్నది ముందు పెట్టుకొని మీకు మీరు కనుక చెప్పుకుంటే డెఫినెట్గా మీకు ఇంగ్లీష్ భాష అనేది తప్పకుండా మాట్లాడగలరు, చక్కగా మాట్లాడగలరు. అసలు భయపడాల్సిన పని అంటూ లేదు. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక చిన్న బెల్ ఐకాన్ కొట్టేసి ఆల్ అని టిక్ చేయండి. మీకు సబ్స్క్రైబ్ అవుతుంది. వెంటనే వీడియోస్ వస్తుంటాయి. ఏ క్లాస్ కూడా మిస్ అవ్వద్దు. వీడియో మొత్తం కూడా మొదటి నుంచి చివరి వరకు చూడాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. We'll meet in tomorrow's class.